పాక్ సైన్యం చేతికి చిక్కిన బీఎస్ఎఫ్ జవాన్ పూరణం సాహు పరిస్థితిపై అతని కుటుంబం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. తన భర్త పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కి 5 రోజులవుతున్నా తిరిగి ఎప్పుడొస్తారనే అంశంపై ఎలాంటి సమాచారం లేదని అతడి భార్య రజని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తాను తీవ్ర ఆందోళనలో ఉన్నట్టు తెలిపారు. గర్భిణిగా ఉన్న రజని తన భర్త రాకకు సంబంధించిన సమాచారం కోరేందుకు అతడు పనిచేసే పంజాబ్లోని ఫిరోజ్పూర్ సెక్టార్కు ఇవాళ బయలుదేరనున్నారు. ఇప్పటికే చండీగఢ్కు విమానం టికెట్ తీసుకుంది. అక్కడి నుంచి ఫిరోజ్పూర్ వెళ్తా తన కుమారుడు, 3 బంధువులు తన వెంట వెళ్లనున్నారు. అయితే మొదట ఆమె నిన్న సాయంత్రం బయలుదేరి వెళ్లేందుకు అమృత్సర్ మెయిల్కు టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. దీంతో విమానంలో వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. తన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పకపోతే ఫిరోజ్పూర్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లి ప్రభుత్వ అధికారులతో మాట్లాడతారని రజని తెలిపారు. మరోవైపు పశ్చిమ బెంగాల్కు చెందిన పూరణం సాహు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుడు తిరిగి వచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాన్ పూర్ణం సాహు ఇటీవల పొరపాటున సరిహద్దు దాటి పాక్ సైన్యానికి చిక్కిన సంగతి తెలిసిందే. అతని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేలా కేంద్రం చర్చలు జరుపుతోంది.